హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ టెలి న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా ప్రకటించిన సాధారణ సెలవు దినాన్ని సవరించింది. వర్క్ బోర్డు సీఈఓ సమర్పించిన లేఖ చంద్రుడి దర్శనం ఆధారంగా గతంలో ప్రకటించిన సెలవు తేదీని శనివారానికి మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పు కారణంగా ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్లో విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగను శనివారం జరుపుకోనున్న నేపథ్యంలో ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సాధారణ సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు సెలవు దినాన్ని సవరిస్తున్నట్లు వెల్లడించింది. ఇది 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం శనివారాన్ని రంజాన్ సెలవుగా ప్రకటించడంతో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇక ఈ పరీక్షను తిరిగి ఏప్రిల్ 2న నిర్వహిస్తారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ వాయిదా కేవలం ఇంగ్లీష్ పరీక్షకు మాత్రమే పరిమితం. మిగిలిన పరీక్షలన్నీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం అన్ని పరీక్షలు ముగిసిన తర్వాత చివరగా ఏప్రిల్ 2న వాయిదా పడిన ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని, మార్పు చేసిన తేదీపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. హాల్ టికెట్లలో మార్పులు ఉండవని, అవే హాల్ టికెట్లతో ఏప్రిల్ 2న పరీక్షకు హాజరు కావచ్చని సమాచారం అందింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.